ఎస్ఎస్ న్యూస్ ఏపీ నిజాలు నిర్భయంగా. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని ఇఫ్కో కిసాన్ సజ్జి వేదికగా మే 29న నిర్వహించనున్న తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక మహానాడు ముగింపు సభను చరిత్రలో నిలిచిపోయేలా దిగ్విజయం చేయాలని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మరియు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర పిలుపునిచ్చారు. నా భూతో నా భవిష్యత్తు అనే నినాదంతో సాగే ఈ కార్యక్రమానికి నెల్లూరు రూరల్ నుండే సుమారు 50,000 మందిని సమీకరించి జనజాతరను ప్రభంజనంలా మార్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం అమరావతి, పోలవరం నిర్మాణాలతో పాటు క్వాంటమ్ హబ్గా మారుతూ గూగుల్ వంటి సంస్థల పెట్టుబడులను ఆకర్షిస్తోందని వారు పేర్కొన్నారు. 44 ఏళ్ల పార్టీ చరిత్రలో నెల్లూరు జిల్లాకు మహానాడు నిర్వహించే అవకాశం రావడం అదృష్టమని, నారా లోకేష్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక జరుగుతున్న మొదటి వేడుక కావడంతో దీనిని ఒక మహాయజ్ఞంలా, ఇంటి పండుగలాగా భావించి కార్యకర్తలు తరలిరావాలని కోరారు. ఈ పసుపు పండుగను విజయవంతం చేసేందుకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల సమన్వయంతో అకామిడేషన్, భోజనం, రవాణా వంటి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశామని, ఈ నెల 13న సమీక్షా సమావేశం నిర్వహించి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతామని నాయకులు వెల్లడించారు. ఈరోజు మనం 44 సంవత్సరాల ప్రతిష్టాత్మకమైన తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ మహానాడుని నెల్లూరు జిల్లాలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే నారా లోకేష్ బాబు గారు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లాకు ఈ పసుపు పండుగ రావడం నిజంగా మన అదృష్టంగా భావించాలి. ఈ పసుపు పండుగని, ఈ మహానాడుని ఒక మహాయజ్ఞంలాగా రాష్ట్ర నాయకులు, అలాగే జిల్లా అధ్యక్షులు, జిల్లా మంత్రివర్యులు, ఎంపీ గారు, అలాగే స్థానిక జిల్లాలో ఉన్న అందరూ శాసనసభ్యులతో కలిసి ఈ మహానాడుని రాబోయే రోజుల్లో దిగ్విజయంగా పూర్తి చేస్తామని చెప్పి, నెల్లూరు ప్రజలు ఎప్పటికీ చరిత్రలో మర్చిపోలేని ఒక పండుగగా నిలిచిపోయే విధంగా ఈ పసుపు పండుగని మనం చేసుకుంటామని చెప్పి, దానికి ప్రతి తెలుగుదేశం కార్యకర్త, నాయకులు, ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళంతకు వాళ్ళుగా వచ్చి ఇందులో పాల్గొనాలని, ప్రతి ఒక్కరూ మీ ఇంటి పండుగగా భావించి, మీ ఇంట్లో ఒక పెళ్లిలాగా భావించి మీరందరూ తరలి రావాలి అని చెప్పి ఈ పసుపు పండుగకి జిల్లాలో ఉన్న ప్రతి కార్యకర్తని, ప్రతి తెలుగుదేశం నాయకుడిని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నెల్లూరు జిల్లాకు రావడం ఒక అదృష్టంగా భావించి దీన్ని నా భూతో నా భవిష్యత్ అన్నట్టు నిర్వహించాలా అన్న ఆలోచనలతో అనేక రకాల ప్రణాళికలకి సిద్ధం చేసి ముందుకు సాగుతూ ఉన్నారు. మహానాడు మా అందరి ఆకాంక్ష ఒకటే, మా అందరి కోరిక ఒకటే, మా అందరి లక్ష్యం ఒకటే. ఈ యొక్క నెల్లూరులో జరిగే మహానాడు చరిత్ర గుర్తుపెట్టుకునే విధంగా, చరిత్రలో ఇప్పుడు కూడా మహానాడు గురించి చర్చ వస్తే నెల్లూరుకు ముందు, నెల్లూరుకు తర్వాత అనే విధంగా. ఎందుకంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువ నేత, మన ప్రస్తుత జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర ప్రారంభించారు. ఆ యువగళం పాదయాత్ర రాష్ట్రం అంతా కూడా అద్భుతంగా, మహోద్భుతంగా జరిగింది. కానీ నెల్లూరు జిల్లాలో ఇంకా 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 మహోద్భుతంగా జరిగింది నెల్లూరు రూరల్లో. ఆ రూరల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల, కార్యకర్తల సహాయ సహకారాలతో, అదేవిధంగా ప్రజల ఆశీస్సులతో అద్భుతంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నారా లోకేష్ గారి పాదయాత్ర జరిగి ఒక చరిత్రగా మిగిలింది. నెల్లూరు జిల్లా కానీ, నెల్లూరు రూరల్ కానీ ఏదైతే నారా లోకేష్ గారి పాదయాత్ర అద్భుతంగా, మహోద్భుతంగా జరిగిందో, అదేవిధంగా దాని ప్రభావం కూడా ఆ తర్వాత ఎన్నికల్లో స్పష్టంగా ఉండింది. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తుడిచిపెట్టేసి తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీలతో, అద్భుత మెజార్టీలతో అటు పార్లమెంట్ సభ్యులైనా, శాసనసభ్యులైనా గెలవడం జరిగింది. ఈనాడు 2 ఏళ్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో సర్వనాశనమై అన్ని వ్యవస్థలు దివాలా తీసినటువంటి పరిస్థితుల్లో తన అపార పరిపాలన అనుభవంతో ఈ రాష్ట్రాన్ని అన్ని రకాల ముందు నడిపిస్తున్నాడు. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు, మరో పక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ, అన్నిటికీ మించి ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఒక ఆంధ్రప్రదేశ్. అలాంటి ఆంధ్రప్రదేశ్కి శాశ్వతంగా అమరావతి ఏకైక రాజధానిని అద్భుతంగా శరవేగంగా పరుగులు పెట్టిస్తూ రాష్ట్రం దిశ మార్చే పోలవరాన్ని మొత్తం కూడా వేగం పెంచుతూ, అన్నిటికీ మించి మన బిడ్డల ఉద్యోగాల కోసం పారిశ్రామిక పెట్టుబడులు, చరిత్ర ఊహించిన విధంగా, చరిత్ర చూడని విధంగా తన రికార్డులు తానే బద్దలు చేసుకున్నట్టు
30 ఏళ్ల ముందు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి తొలిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు కంప్యూటర్లు అంటే చాలామంది హేళన చేశారు. కంప్యూటర్లు గూడు పెడతాయా అని చెప్పి మేమందరం కూడా నిజంగా అనుకున్నాం. కానీ భవిష్యత్తును ఊహించి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్ రంగంలో అనేక రకాల ప్రయత్నాలు చేపట్టి ఈరోజు ప్రపంచంలో తెలుగు వాళ్ళు అత్యధికంగా కంప్యూటర్ రంగంలో ఉద్యోగాలు ఉన్నారు. అంతేకాదు ఆ రోజు దేశంలో ప్రధానమంత్రి కానీ ఆనాటి ముఖ్యమంత్రులు కానీ ఎవరు ఊహించకముందే అందరికంటే ముందే చంద్రబాబు గారు శరవేగంగా భవిష్యత్తుని మొత్తం కూడా ఊహించారు. మరి ఈనాడు అదే పరిస్థితుల్లో ఏదైతే క్వాంటమ్ వ్యాలీ రాబోయే రోజుల్లో ఎంత విశిష్ట ప్రాధాన్యత ఉందో దాని ముందే గుర్తించి ఈ దేశంలో అందరు ముఖ్యమంత్రుల కంటే ముందే క్వాంటమ్ హబ్గా ఆంధ్రప్రదేశ్ తయారు చేసేదానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈనాడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం, యువనేత నారా లోకేష్ గారి పట్టుదల, ఒక మంచి క్లీన్ బ్రాండ్ ఇమేజ్తో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టాలంటే ప్రపంచం అంతా కూడా పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నారా లోకేష్ గారి ఏదైతే ఆ యొక్క పట్టుదల, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరందరికీ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకి అన్ని రకాల మేలుగా ఉంటుంది, అన్ని రకాల మంచి జరుగుతుందని పారిశ్రామికవేత్తలు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలంటే భయపడి వణికి పారిపోయిన మొత్తం ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారంటే దీనికి కారణం మళ్ళీ చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ కూటమి, ఆ యొక్క కూటమి ఆలోచనల్ని పట్టుదలతో నారా లోకేష్ గారు అన్ని ఊహకన్న రీతిలో మొత్తం కూడా ఆ యొక్క పెట్టుబడులు ఆకర్షిస్తున్నారు. ఎవరైనా ఊహించావా గూగుల్ గురించి? ఎవరైనా ఊహించావా ఇన్ని పెట్టుబడులు వస్తాయని? కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా ప్రజలందరూ కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి ఈరోజు చేస్తున్నటువంటి ఆ యొక్క కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో ముందుకు పోవాలంటే మరో 15 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని తెలుగుదేశం పార్టీ కూటమి పరిపాలించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ వయసులో కూడా ఈ రాష్ట్రం కోసం కష్టం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి ప్రజలందరి ఆశీస్సులు ఉండాలని చెప్పని అన్ని రకాల మీ అందరి ఆశీస్సులతో ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి ఈ రాష్ట్రంలో అద్భుతాలు చేసి చూపిస్తుందని చెప్పి పనులు చేస్తూ మళ్ళీ చెప్తున్నా, నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఈ యొక్క ఇఫ్కో కిసాన్ సెంటర్లో జరిగే ఆ యొక్క మహానాడు అద్భుతంగా మహోద్భుతంగా జనజాతరని తలపించే రీతిలో ముందుకు సాగుతుంది. ఆతిథ్యం విషయంలో కానీ, ఎక్కడా కూడా వచ్చిన వాళ్ళకి వస్తువుల విషయంలో కానీ, అన్ని రకాల సౌకర్యాల విషయంలో కానీ, అన్నిటికీ మించి ఆఖరి రోజు 29వ తారీఖు జరిగే మహానాడు ముగింపు సభలో మన యువనేత నారా లోకేష్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చారిత్రాత్మక ఉపన్యాసాలు చెప్పబోతున్నారు. ఆ యొక్క సభ జనజాతరను తలపించాలా. అందుకే ముగింపు సభకి నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి అక్షరాల 50,000 మందికి ఒక్కరు తక్కువ నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి ఒక భారీ జన సమీకరణకి ఇప్పుడే అంతా కూడా పథకాలు సిద్ధం చేశాం. అన్ని రకాల నెల్లూరు రూరల్లో ఉండే తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్పొరేటర్లు, ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త కూడా ఈ యొక్క ఇఫ్కో కిసాన్ సెంటర్ జరిగే ఈ యొక్క మహానాడికి అన్ని రకాల కష్టించి పనిచేస్తారని, ముగింపు సభకి నెల్లూరు రూరల్ నుంచి 50,000 మంది ప్రజలు సమీకరిస్తామని, ఒక నెల్లూరు రూరలే కాదు నెల్లూరు జిల్లాలో ప్రతి శాసనసభ్యుడు కూడా, నెల్లూరు జిల్లాలో ప్రతి శాసనసభ్యుడు, అటు పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షుడు దీన్ని ఒక సవాలుగా తీసుకుని ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతూ ఉన్నారు. ఎక్కడికక్కడ పటిష్టమైనటువంటి కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. మళ్ళీ చెప్తూ ఉన్న ఈ యొక్క మహానాడు నెల్లూరుకు ముందు, నెల్లూరు తర్వాత అనే విధంగా ముందుకు సాగుతామని ప్రజలందరి ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 44 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రలో మహానాడు నిర్వహించే అవకాశం నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చిన గౌరవ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, కార్యనిర్వాహక అధ్యక్షులు మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, జిల్లా పార్టీ తరఫున ఈ యొక్క మహానాడుని పెద్దలందరూ చెప్పినట్లుగా నెల్లూరు జిల్లా నాయకత్వం, మంత్రివర్యులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, జిల్లాలో ఉన్నటువంటి పార్టీ నాయకత్వం అంతా ఒక సమిష్టిగా
మాకిచ్చినటువంటి అవకాశాన్ని మహానాడుని దిగ్విజయంగా నిర్వహించి నెల్లూరు జిల్లా పార్టీ నాయకత్వం మహానాడుని అన్ని విభాగాలు కూడా శ్రీధర్ రెడ్డి గారు అకామిడేషన్ చూస్తున్నారు. ఫుడ్ కమిటీ మంత్రులు, అదేవిధంగా పార్కింగ్ కమిటీలు, రవాణా కమిటీలు, లేక సాంస్కృతిక కమిటీలు, అన్ని కమిటీల్లో కూడా జిల్లా వారు రాష్ట్ర పార్టీ ఎవరినైతే ఈ కమిటీలు నిర్వహించారో వారితో 13వ తారీఖున ఇక్కడే ఈ ప్రాంగణంలోనే కమిటీలన్నీ కూడా సమావేశాలు నిర్వహిస్తున్నాం. 13వ తారీఖు తర్వాత ఎవరెవరు కమిటీ వాళ్ళు మొత్తం కూడా వారి యొక్క అప్పగించినటువంటి బాధ్యతల్లో పనిచేస్తారు. అదేవిధంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం తీసుకురావాలని ప్రతి ఒక్కరూ ఎవరికి వారుగా శాసనసభ్యులు నెల్లూరు నగరం రూరల్, ఇటు మంత్రి నారాయణ గారు, అటు రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ఇప్పటికే మొత్తం నెల్లూరు రూరల్ నియోజకవర్గం అంతా ఒక పండుగ వాతావరణం ఏర్పాటు చేసేటువంటి విధంగా చర్యలు తీసుకున్నారు. నగరంలో నారాయణ గారు, అదేవిధంగా 25 కిలోమీటర్ల హైవే ప్లస్ కోవూరు నియోజకవర్గం అంతా కూడా ఒక మహానాడు ఈ ప్రాంగణంలో జరుగుతున్న ప్రతి నియోజకవర్గంలో ఆ పండుగ వాతావరణాన్ని కావల్లో కృష్ణారెడ్డి గారు కానీ, సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కానీ, గూడూరు పాశం సునీల్ కుమార్ గారు కానీ, అదేవిధంగా మరో ఎమ్మెల్యే విజయశ్రీ గారు కానీ, అందరూ ఎవరికి వారుగా కందుకూరు శాసనసభ్యులు కానీ హైవే అంతా నాయుడుపేట నుంచి ఇటు సింగరాయకొండ వరకు కూడా మొత్తం నెల్లూరు జిల్లా నెల్లూరు పార్లమెంటు, అదేవిధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అలంకరణ కానీ ప్రతి ఒక్క విషయంలో శాసనసభ్యులు ఒక ప్రత్యేక బాధ్యత తీసుకొని ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మాకిచ్చినటువంటి అవకాశాన్ని నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకత్వం సమిష్టిగా విజయవంతంగా పూర్తి చేస్తాం. ఉదయగిరి శాసనసభ్యులు సురేష్ గారు, వారు అదేవిధంగా వెంకటగిరి శాసనసభ్యులు మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారు, వారి సీనియర్లు, అదేవిధంగా పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు ప్రాంగణం విషయంలో కానీ ఇతర ఏర్పాట్ల విషయంలో కానీ అన్ని జాగ్రత్తలు తీసుకొని విజయవంతంగా మహానాడుని పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.